హలో మచస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఆఫ్ వెంకట్ సార్ బ్లాగ్స్. ఎస్టర్డే ఇది ఛార్జింగ్ పెట్టేసి మర్చిపోయినా. అయ్యో ఏమవుతుందేమో బ్యాటరీ యొక్క హెల్త్, బట్ ఐ డోంట్ నో. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 11:30 నౌ. మార్నింగ్ లేచి వర్క్ చేసేసి కొంచెం, అండ్ నౌ ఐఎమ్ విత్ డిఫరెంట్ థింగ్ అనమాట. ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక షాప్లో కనుక్కోవాలి, చిన్న పని ఉంది. ఐ విల్ గో దేర్, ఐ విల్ కమ్ అండ్ వర్క్ చేసేద్దాం. ఇంకా వర్క్ చేయాలి, సాయంత్రం 6 దాకా వర్క్ చేయాలి. వాళ్ళు చాలా మంచిగా వర్క్ చేయాలి. మా ఆఫీస్ గడు కాల్ చేస్తున్నాడు హోటల్ బుకింగ్స్ గురించి. చెప్పరా బాబు, బాగా గుర్తు చేసిన. యా చేస్తా. కరెన్సీ కన్వర్షన్ గురించి కొంచెం టాక్స్ ఉన్నాయన్నమాట. వీ నీడ్ టు డిస్కస్. ఇక్కడ కూడా కనుక్కోవాలి, కొంతమందికి ఫోన్ చేసి రేట్ ఎంత ఉంది, ఎంత ఇస్తారు ఏంటి అనేది, దాని ప్రకారంగా వెళ్ళాలా వద్దని డిసైడ్ చేయాలి. ఖమ్మంకి ఇక్కడికి ఎంత వేరియన్స్ ఉందో చూసి దెన్ వీల్ డిసైడ్. ఓకే, ఎనీవేస్ చలో, మన చిన్న పని ఉంది కదా, అది చేసేసుకొని వచ్చేద్దాం. ఎవ్రీడే మార్నింగ్ ఇలా సాంగ్స్ వింటూ స్లోగా, స్లో సాంగ్స్. యా, సో ఇన్ని బట్టల్లో నో ఐ నీడ్ టు రిమూవ్ సమ్ బట్టలు అండ్ ప్యాక్ చేయాలి. ఇవన్నీ ఇన్ని ట్యాగ్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ఇవన్నీ ప్యాక్ చేస్తున్నా మన థాయిలాండ్ ట్రిప్కి. యా, ఒక్కొక్కటి ఏం ప్యాక్ చేస్తున్నాము, ఎందుకు ప్యాక్ చేస్తున్నాము, షార్ట్స్, టీషర్ట్స్ అండ్ బ్యాగ్స్ కూడా. సో ఇట్ విల్ బీ ఒక టోటల్గా యూల్ అండర్స్టాండ్. ట్రాక్ చేస్తున్నా కానీ ఓకే, నో ఇట్స్ గుడ్. సో ఐ విల్ షో యూ, ఐ విల్ టెల్ యూ ప్రతి ఒక్కటి ఏంది కథ, ఎందుకు తీసుకుంటున్నావు ఏంది అనేది. టీషర్ట్, షార్ట్ హుడీస్, దెన్ అనదర్ ఫ్రమ్ థాయిలాండ్, ఇంకొక హుడీస్ విత్ టీషర్ట్ అనమాట. ప్యాకింగ్ ఫర్ మా థాయిలాండ్ డన్ అనమాట. సో వీ హ్యావ్ ప్యాక్డ్ లైక్ 5 టీషర్ట్స్, 4 షార్ట్స్, 2 జీన్స్లు చాలు. బట్ 2 కోఆర్డ్ సెట్స్ ప్యాక్ చేసాము. అండ్ యా, ఐ విష్ ఐ కుడ్ షో యూ, ఐ విల్ షో యూ టు యూ. ప్యాక్ చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది, ఈ హై లెవెల్ ప్యాకింగ్ చేసామన్నమాట. 3 ప్యాంట్స్ యాక్చువల్లీ, 3 ప్యాంట్స్, 2 కాటన్ హుడీస్, 1 t-shirt, 2 shirts and polyester t-shirts for beaches and all, and 1 new t-shirt, 1 new shirt, beach shirt ఒకటి కావాలి కదా మాకు. అండ్ దిస్ ఈస్ ది కోఆర్డ్ సెట్ అనమాట. ఐఎమ్ ప్రిటీ లుకింగ్ ఫార్వర్డ్ టు టేక్ సమ్ పిక్చర్స్ విత్. చూడాలి, బీచ్లో బాగుంటుందని నా ఫీలింగ్. ఐలాండ్ హాపింగ్ అయితే చేయట్లేదు, బట్ లెట్స్ సీ. బట్ ఇఫ్ ద క్లైమేట్ ఈస్ గుడ్, ఇఫ్ ద క్లైమేట్ సపోర్ట్స్ అస్, దెన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దిస్ ఈస్ మై నెక్ బ్యాగ్ అనమాట. ఇలా డబ్బులు ఉన్నాయి కొన్ని, మలేషియన్ రూబుల్ రింగెట్స్, MYR మలేషియన్ రింగెట్స్ ఉన్నాయి కొన్ని. సో దిస్ ఈస్ ద బ్యాగ్ వేర్ యూ క్యారీ యువర్ ఫోన్స్ అండ్ ఆల్, సో దట్ నీ షార్ట్స్ ఇవన్నీ ఫ్రీగా ఉంటాయి అన్నమాట. అందుకే ఇది ఇంపార్టెంట్. దిస్ ఈస్ వన్ హెల్ ఆఫ్ ఎ బ్యాగ్ దట్ ఎవ్రీ ట్రావెలర్ షుడ్ హ్యావ్. ఒకవేళ వేరే దేశానికి, వేరే కంట్రీ కానీ, మీ లోకల్లో కానీ వెళ్ళినా కానీ ఇట్స్ ప్రిటీ గుడ్. అండ్ మీరు ఒకసారి ట్రై చేయండి అట్లాంటిది కొని, యూ విల్ అండర్స్టాండ్, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా వైర్లు అన్నిటికీ ఒక బ్యాగ్ పెట్టాలి, వైర్లు అండ్ ల్యాప్టాప్, బికాస్ ఐ నీడ్ టు డూ, ఐఎమ్ థింకింగ్ ఆఫ్ డూయింగ్ డైలీ వ్లాగ్స్ విత్ యూ గైస్. మన థాయిలాండ్లో డైలీ వ్లాగ్స్ చేసేద్దామని, కంటిన్యూ చేద్దామని, అలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ 10:22 రైట్ నౌ. అండ్ మార్నింగ్ 1కి కూర్చున్న భయ్య, 10:22 అవుతుంది. మార్నింగ్ 12కి కూర్చున్న సిస్టమ్ ముందు. ఇప్పటిదాకా వర్క్ చేస్తూనే ఉన్నా అమ్మ. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టైమ్ టు గో అవుట్. అసలు టోటల్గా వర్క్లోనే పడిపోయినా. అండ్ యా, నా ఇప్పుడు ఏంటంటే ఐ నీడ్ టు మేక్ సమ్ వీడియోస్. మన వెంకటాలజీ పేజ్ రిలేటెడ్ వీడియోస్ చేయాలి, అండ్ దీని రిలేటెడ్ వీడియోస్ చేయాలి. ఫుల్ వీడియోస్ చాలా చేయాలి. మస్తు మంది స్టోరీస్ చెప్పారు భయ్య, టైం దొరకట్లేదు, అస్సలు దొరకట్లేదు. అండ్ నౌ 29, 30, 31 బిజీ, 29, 30 బిజీగా ఉంటా, 31 ఫ్రీ ఉంటా, 30 ఫుల్ బిజీ, 31 ఫుల్ బిజీ, 1 ఫుల్ బిజీ, 2 ఫుల్ బిజీ, 2 నుంచి 9 దాకా అసలు ఫ్రీనే ఉండ. ఐ డోంట్ నో హౌ విల్ ఐ మేనేజ్ ఆల్ దోస్ థింగ్స్, బట్ యా చూడాలి. యా చలో, ఇప్పుడు ఒక వీడియో ఎడిటింగ్ చేసి, రికార్డ్ చేసి, ఎడిటింగ్ చేసి పెట్టాలి. 2 రీల్స్ ఉన్నాయి, 2 రీల్స్ ఎడిటింగ్. ఒకటైతే కనుక తక్కువ ఎడిటింగ్ ఉంటుంది, సో ప్రాబ్లం కాదు. యా, బట్ లెట్స్ సీ. స్టిల్ మేనేజింగ్ టు పుట్ సమ్ రీల్స్, బట్ బ్లాగ్ చేయడానికి టైం దొరకట్లేదు. ఎనీవేస్, సో చలో, దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్, బాయ్.